హలో హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగుండారా? వెల్కమ్ టు అభి ఛానల్. ఈరోజైతే నేను చీరకి కుచ్చులు వేయాలనుకుంటున్నాను. మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని మాత్రం నమ్ముతున్నాను. మమ్మల్ని కూడా కొంచెం ఆదరించండి. ఈరోజైతే కుచ్చులు వేయబోతున్నాను. కుచ్చులకు సంబంధించినవన్నీ తీసేసుకున్నాను, మీకు కూడా చూపిస్తాను. ఈ శారీకి తగినట్లు ఈ 2 కలర్స్ అయితే నేను తీసుకున్నాను. ఈ రేషన్ దారము 15 రూపీస్ పడుతుంది ఒక్కొక్క దారము. ఈ 2 కలిసి నాకు 30 రూపీస్ అయితే పడింది. ఈ పూసలు అయితే తులం 10 రూపాయలు. ఈ పూసలు 2 కలర్స్ అయితే వచ్చినాయి కాబట్టి దీంట్లోనే మిక్స్డ్ కలర్ వచ్చింది. మీరైతే చూడండి, ఇప్పుడైతే మాకైతే కొత్తగా వచ్చినాయి ఇవి. ఈ మిక్స్డ్ కలర్ అయితే నేను తీసుకున్నాను. ఈ పూసలు, ఈ రౌండ్స్ తీసుకున్నాను. అలాగే ఈ 2 దారాలు, ఈ శారీకి తగినట్లు 2 దారాలు తీసుకున్నాను. ఈ 2 దారాలు అయితే నేనైతే 5 సూదులు తీసుకున్నాను. 5 సూదులకి నేను అవి 2 ఇవి 2 అయితే నేను ఎక్కించి ఫస్ట్ పెట్టుకుంటాను. శారీ తొందరగా ఎక్కించుకోవచ్చు అని మీకైతే వేసేది చూపిస్తాను, చూసేయండి. సారీ, గమ్ కూడా తీసుకోండి. ఈ గమ్కి ఈ రేషన్ దారం అతికించాలి, ఎందుకంటే ఊడిపోతాయి. లెంత్ కొంచెం తీసుకోవాలా మనము. ఈ 2 దారాలకి చూపిస్తాను, అది కూడా చూసేయండి. రేషన్ దారం అయితే ఈ విధంగా అయితే నేను ముడి మొత్తం ఫస్ట్ తీసేసుకుంటున్నాను, చూసేయండి. ఈ విధంగా మొత్తం తీసుకుంటున్నాను. చిన్నగా తీసుకోండి, ఎక్కడ కానీ ముడి పడిందా రాదు. ఇవైతే నాకు ఇవి వచ్చిన నుంచి కుచ్చులు వేసేదానికి చాలా ఈజీ అవుతుంది. కస్టమర్స్ కూడా ఇదే అడుగుతున్నారు, దీంతోనే వేయమని చెప్పేసి. మీరైతే చూడండి. మీరు ఫస్ట్ మధ్యలో నుంచి అయితే మీరు ఫస్ట్ ఇక్కడి నుంచి అయితే మాత్రం తీయద్దు, మధ్యలో నుంచి తీయండి. ఇక్కడ నుంచి తీస్తే ఏమవుతుందంటే చిక్కు పడుతుంది. ఈ విధంగా మధ్యలో నుంచి అయితే లెంత్ ఈ విధంగా అయితే లెంత్ తీసుకోండి. ఈ ప్రకారం అయితే మొత్తం లెంత్ అయితే నేను తీసుకున్నాను, చూసేయండి. ఈ లెంత్ అయితే నేను తీసుకున్నాను. 2 సమానంగానే ఇవి ఎంత ఎలా ఉన్నాయో ఇవి కూడా అలాగే తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు చీరకు వేసేదైతే చూపిస్తాను. ఈ మోట్లల్లో అయితే గమ్ అనేది అతికించుకోవాలి, ఎందుకంటే ఇవి వేసేటప్పుడు ఊడిపోతాయి కాబట్టి, మనం వేసేటప్పుడు ఊడిపోతాయి. అందుకు ఇక్కడ గమ్ అయితే అతికించుకోమని చెప్తున్నాను. నేనైతే ఇవన్నీ లాస్ట్ శారీ వేసేంత వరకు షార్ట్ వీడియోసే పెడతాను, ఫుల్ వీడియో పెట్టలేదు. ఫుల్ వీడియో కావాలంటే మీరు కామెంట్ చేసి అక్క మాకు ఫుల్ వీడియో కూడా పెట్టండి అని చెప్పండి. అలాగే నేను నైటీలు కూడా కుడతాను. నైటీలు స్టిచ్ చేసేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని మాత్రం నమ్ముతున్నాను. ప్లీజ్ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి అని మిమ్మల్ని అడుగుతున్నాను. కామెంట్లో మాట్లాడుకుందాం. ఏదైనా చిన్న డౌట్లు ఉన్నా కూడా నన్ను అడగండి, ప్రతి ఒక్కటి నేను చెప్తాను. 2 ఇంచెస్ అయితే 10 టేప్తో అయితే శారీకి మొత్తం చాక్ పీస్తో గుర్తయితే నేను పెట్టుకుంటున్నాను. మీరైతే చూడండి 2 ఇంచెస్ ఇలాగా అయితే శారీ మొత్తం నేనైతే పెట్టుకుంటున్నాను.
నాకైతే శారీకి 31 వచ్చినాయి. ఇలాగైతే నేనైతే గుర్తైతే పెట్టుకున్నాను. దారం కూడా సూదికైతే ఎక్కించేసుకున్నాను. ముందే ఎక్కించి ఇలాగ చాలా జంపు పెట్టేసుకున్నాను. జంపుగా ఎక్కించి పెట్టుకుంటే మనకి శారీకి వేయడానికి ఈజీ అవుతుంది. అందుకే నేనైతే ఈ విధంగా అయితే ఎక్కించుకున్నాను. కస్టమర్కి అయితే ఫ్రైడే కల్లా కావాలంట, అందుకు 2 శారీస్ ఇచ్చింది. ఆ 2 శారీస్ అయితే నేను వేస్తున్నాను. ఇవి ఒక్కొక్క శారీకి నేనైతే సింపుల్గా ఈ దీనిలతో వేసేదైతే నేను 250 తీసుకుంటాను 1 శారీకి. ఒక్కొక్క శారీకి అయితే నేను 250 రూపీస్ అయితే తీసుకుంటాను. మీ సైడ్ ఎంత తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే నేను సూదిలోకి పూసలు ఎక్కించుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే నేను సూదిలోకి పూసలు ఎక్కించుకుంటున్నాను. లాస్ట్ ఎడ్జ్ వరకు కొంచెం గ్యాప్ ఇచ్చి దారానికి ఎక్కించుకోవాలి. ఇలాగైతే ఫస్ట్ శారీకి చూడండి, కొంచెం నేను లెంత్ అయితే వదిలిపెట్టినాను ముడి వేసేదానికి. రేషన్ థ్రెడ్ పెట్టి దీని లోపల నుంచి చూసేయండి, దీని లోపల నుంచి అయితే ఇలా పెట్టి ఎక్కించుకోవాలి. అంతే. ఇక్కడికి సీజర్తో అయితే నేను కట్ చేస్తున్నాను. అన్నీ ఈ విధంగానే అయితే శారీ మొత్తం ఎక్కించుకోవాలి. శారీ మొత్తం అయితే ఈ విధంగా అయితే పూసలు మొత్తం కుచ్చేసుకున్నాను. చూడండి, శారీ మొత్తం పెట్టేసుకున్నాను. ఈ కలర్ రేషన్ దారం అయితే ఇప్పుడైతే ఈ శారీకి వేయబోతున్నాము. చూడండి, ఈ సెల్లో అయితే ఇది పింక్ కలర్ కనిపిస్తుంది, కానీ ఇదైతే రెడ్ కలరు. ఈ విధంగా అయితే ముడి ఇలా అయితే ముడి వేస్తున్నాను. మనకి ఎంత కావాలో అంత ముడి అయితే వేస్తున్నాను. గట్టిగా బాగా బిర్రుగా వేయండి. అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే జరీ దారం మొత్తం అన్నీ ఇలాగే వేసేసి శారీ మొత్తం జరీ దారం లాస్ట్లో కట్టిన తర్వాత సమానంగా చూసుకొని మొత్తం శారీ మొత్తం కట్ చేసుకుంటాను. ఈ రేషన్ థ్రెడ్
ఇప్పుడైతే ఇంకొక కలర్ కూడా కడుతున్నాను చూడండి. ఇది కట్టేటప్పుడు బాగా బిర్రుగా అయితే కట్టుకోండి, చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. ఈ విధంగా కట్టేది చూడండి. ఇలాగే అన్ని శారీ మొత్తం ఇలాగే అయితే కట్టుకోవాలి. ఇదంతా అయిపోయినాక రేషన్ దారం ఎలా జరీ దారం ఎలా కడతారో అయితే చూపిస్తాను. నేనైతే జరీ దారం సూదిలోకి తీసుకొని అయితే కట్టుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కడతారు. నాకైతే సూదిలోకి తీసుకొని కట్టుకోవడం అలవాటు. చేత్తో కట్టే వాళ్ళు కూడా కడతారు. చేత్తో కట్టడం నాకైతే అలవాటు లేదు కాబట్టి నేనైతే సూది ద్వారానే చూపిస్తాను. హలో, నాకు రేషన్ థ్రెడ్ అయితే ఇదైతే మిగిలిందండి. ఇదైతే రేషన్ థ్రెడ్ శారీకి మొత్తం వేయంగా ఇది మిగిలింది చూడండి. శారీకి మొత్తం అయితే ఈ విధంగా వేసి లాస్ట్ వరకు ఇలా వేసి పెట్టాను. ఈ జరీ దారం మొత్తం కట్టిన తర్వాత ఈ లాస్ట్లో అయితే సమానంగా చూసుకొని కట్ చేసుకుంటాను. జరీ దారం సూదితో ఏ విధంగా వేయాల్సింది అయితే నేను చూపిస్తాను చూడండి. సూదికి అయితే నేను ఈ జరీ దారం అయితే ఎక్కించుకున్నాను చూడండి. జరీ దారం ఎలా కడతాను. సమానంగా పెట్టుకోవాలి. ఇలాగ సమానంగా అంతా తీసుకున్న తర్వాత ఇక్కడ అడుగు నుంచి అయితే సూది ఇలాగా నయ్యింది. ఇలాగైతే 3 సార్లు నేను తిప్పుకుంటున్నాను. బిర్రుగా అయితే తిప్పుకోండి. ఇక్కడ లూజ్ అయితే కాబట్టి బిర్రుగా ఉండాలి. ఇలా కూడా సూదిలో నుంచి ఈ విధంగా అయితే ఫిట్గా లాగండి. త్రీ టైమ్స్ అయితే ఇలా ముడి వేసుకోండి. బాగా గట్టిగా ఉండిపోతుంది, ఊడి రాదు కాబట్టి ఇలాగ చెప్పాను. ఇలాగ అన్నారు కదండి. లోపల నుంచి అయితే దారం తీస్తున్నాను. కట్ చేసుకున్నాను. ఇలాగైతే ఈ టేపుతో అయితే ఇలా కొలత పెట్టుకొని 1.5 ఇంచి ఈ మార్క్ ఉండే చోటుకి 1.5 ఇంచి అయితే ఈ థ్రెడ్ కట్ చేసుకోవాలా. నేను చేతిలో పట్టుకొని అయితే ఇంకా కట్ చేయలేకున్నాను, అందుకే మీకు ఈ విధంగా అయితే నేను చెప్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. 1.5 ఇంచి టేపు తీసుకొని ఈ మార్క్ నుంచి ఈడి వరకు 1.5 ఇంచ్ అయితే కట్ చేసుకోండి. మీరు చూసినట్టయితే
కుచ్చులు అయితే ఈ విధంగా వచ్చినాయి. బాగుండాయా లేవా అని ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాగే కామెంట్ చేయండి. బాగుంటే బాగుండాయని చెప్పండి. వేసినందుకు నాకు కూడా ఒక హ్యాపీ. చూడండి ఎలా ఉన్నాయో.